హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే ఒక టేస్టీ అండ్ క్విక్ రెసిపీ అన్నది చూపిస్తున్నాను, వచ్చేసేయండి. అండ్ ఈ రెసిపీ వచ్చేటప్పటికి వితిన్ 5 minutesలో చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. పెద్దగా ఎక్కువ టైం పట్టదు. ఎక్కువసేపు పొయ్యి దగ్గర నుంచోవాలి, ఎలా చేయాలో బాబు అన్నీ ఇలాంటి ఆలోచనలు ఏవి రావు కూడా. అండ్ ఈజీగా టేస్టీగా కూడా ఉంటుంది, చేసేది విధానం బట్టి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అండ్ ఇంకో ట్రిక్ ఏంటంటే, ఆనియన్స్ కట్ చేసేటప్పుడు చాలామందికి నాన్ స్టాప్ కళ్ళల్లో నుంచి వాటర్ వస్తూ ఉంటుంది. అలాగే కొంతమందికి రాదు, వాళ్ళు ఏ ట్రిక్ యూస్ చేస్తారో తెలీదు. నేనైతే ఈ ట్రిక్ యూస్ చేస్తా. ఆనియన్ పీల్ చేసేసి ఒక బౌల్లో ఆనియన్ వేసి ఒక 2 minutes అలా వదిలేసి ఆ తర్వాత కట్ చేస్తాను. కట్ చేసేటప్పుడు ఆనియన్స్ కట్ చేసేటప్పుడు వాటర్ అన్నవి రావు. సో ఇంకా కట్ చేసిన ఆనియన్స్ ప్లేట్లో వేసుకొని ఒక కళాయిలో ఆయిల్ అనేది వేసుకొని కొంచెం దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర, కొంచెం ఏమో ఒకటి స్టార్ పువ్వు ఉంటుంది కదా, బిర్యానీకి సంబంధించింది, అది వేసుకొని వేయించుకుంటాము. మోస్ట్లీ ఇవి అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదా బిర్యానీ ఐటమ్స్. ఎప్పుడో ఒక మంత్లీ ఒకసారో లేకపోతే 1.5 monthకి ఒకసారి చేసుకుంటారు కాబట్టి ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ కూడా ఉంటాయి కదా. ఇక్కడ ఆనియన్స్ అన్నవి కట్ చేసుకొని ఉంటాయి కదా, అవి వేగిన తర్వాత ఒక కళాయిలో ఆనియన్స్ వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకొని దాంట్లోనే కొంచెం ఉప్పు, పసుపు అన్నది వేయించుకుంటాము. ఆనియన్స్ అన్నవి కలర్ చేంజ్ అయ్యి ఆనియన్ ముక్క అనేది కొంచెం మెత్తగా వచ్చేటట్టు దాకా వేయించుకోవచ్చు. ఇక్కడ మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఆయిలే యూస్ చేస్తున్నాను. అది మీరు తినే టేస్ట్ బట్టి ఉంటుంది. ఆయిల్ యూస్ చేసుకుందామా, నెయ్యి యూస్ చేసుకుందామా అని చెప్పి రెండు కూడా యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ 1 స్పూన్ వేసుకుంటే నెయ్యి 2 స్పూన్లు వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫుల్గా ఆయిలే యూస్ చేశాను కాబట్టి ఇట్లా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం గరం మసాలా, మరి టేస్టీగా ఉండాలి కదా, గరం మసాలా అనేది వేసుకున్నాము. అది వేగిన తర్వాత కొంచెం అన్నది కారం కూడా వేసుకుంటాము. స్పైసీనెస్ ఉండాలి కదా, ఇక్కడ మళ్ళీ మనం పచ్చిమిరపకాయలు అలాంటివి ఏం యూస్ చేయము, కారం అన్నది యూస్ చేసుకుంటాము. ఒక్కొక్కసారి పచ్చిమిర్చి కూడా ఇంట్లో ఉండకుండా ఉంటాయి కదా, అట్లాగా ఆ ప్లేస్లో కారం అన్నది యూస్ చేసుకుంటాం. కారం మోస్ట్లీ ఉంటుంది కదా. ఇది మొత్తం మిక్స్ అయిపోయేదాకా వేయించుకోవాలి. కారం అన్నది టేస్ట్కి తగ్గ ఉప్పు, కారం, పసుపు అన్నది టేస్ట్కి తగ్గ వేసుకొని వేయించుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి పెరుగు, మోస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పెరుగు వేసుకొని వేయించుకోవాలి. ఈ పెరుగు ఇంట్లోదైనా యూస్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఉంటే, లేదు అంటే ప్యాకెట్ పెరుగు అయినా యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను ఇంట్లో పెరుగు యూస్ చేసిన, కొంచెం మజ్జిగలాగా ఉంది అందుకని చెప్పి దాన్ని కొంచెం ఫ్రై చేస్తే దగ్గరికి వస్తుంది. అండ్ రైస్ కూడా ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని వేసుకుంటా, నాకు ఇంత చాలు. సో ఇంత రైస్ అన్నది యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఆ పెరుగులో చూసారా ఇందాక జ్యూసీగా ఉన్న పెరుగు ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు కదా. సో మొత్తం అన్నది ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 minutes మొత్తం రైస్ ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది ఆనియన్ రైస్, ఎమ్మి ఆనియన్ రైస్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఇలాంటి వీడియోస్ కోసం. బాయ్, థ్యాంక్ యూ.